శ్రీమద్ రామాయణానికి జయంతి లేదు, అలాగే భారతానికి భాగవతానికి జయంతి లేదు, కేవలం భగవద్గీతకి జయంతి ఎందుకు? మనకు సామాన్యంగా పుట్టినరోజు పండగ ఒక మహాత్ముడికి జరుపుకుంటాం, శంకర జయంతి, కృష్ణ జయంతి అని. అలానే ఒక సంస్థకు జరుపుకుంటాం, ఒక వ్యవస్థకు జరుపుకుంటాం. 1947 ఆగస్టు 15 నాడు భారతదేశం స్వతంత్రాన్ని పొందింది. ఇలా సంస్థకు, వ్యవస్థకు, వ్యక్తులకు జరుపుకునే జయంతిని ఒక పుస్తకానికి ఎందుకు జరుపుకుంటాం అంటే అదే భగవద్గీత యొక్క విశేషం. మనిషి ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కారం మనకు భగవద్గీతలో కనపడుతుంది. ఇది ఆత్మ సంహిత. అంటే నీ సమస్యకు పరిష్కారాన్ని నువ్వు ఈ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ మాన్యువల్ ఫర్ మ్యాన్ కైండ్. మన అందరి సమస్యలకు పరిష్కారాన్ని అందించేటువంటి అద్భుతమైన ఈ గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అది ఆవిర్భవించిన దినోత్సవాన్ని స్మరించుకుంటూ మన జీవితాన్ని అద్భుతంగా గడపగొట్టడం కోసమే మనం భగవద్గీత జయంతి జరుపుతాం. అందుకే గాంధీ మహాత్ముడు ఒక మాట అంటాడు, నేను సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు పరిష్కారం కోసం భగవద్గీతని తెరిచి చూస్తాను, నాకు పరిష్కారం దొరికి నా నిరాశ నిస్పృహలని అంతర్ధానం అయిపోతాయి. అలానే అబ్దుల్ కలాం అన్నారు, నేను ప్రతిరోజు భగవద్గీతలోని 2వ అధ్యాయం సాంఖ్యయోగాన్ని పారాయణ చేస్తాను. ఇది 2వ అధ్యాయం కాదు, అద్వితీయ అధ్యాయం. ప్రపంచమంతా అభినందించిన మేధావి ఐన్స్టీన్ అన్నాడు, భగవద్గీతను తెరిచి చూచిన తరువాత ఈ సృష్టి రహస్యం నాకు బోధపడింది, ఇంతకు మించిన జ్ఞానము మరొక్కటి లేదు అని. ఇలా ప్రపంచమంతా ఈ జ్ఞానము ద్వారా తమ జీవితాన్ని సంస్కరించుకున్నది కనుక అలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందరూ నేర్చుకోవాలన్న ఆలోచనతో 186 యూనివర్సిటీలలో దీన్ని పాఠ్య గ్రంథంగా పెట్టుకున్నారు. అలాంటి గ్రంథం యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించటం కోసం ప్రతి వాళ్ళు దాన్ని స్మరించి వాళ్ళ జీవితాలను చరితార్థం చేసుకోవటం కోసం భగవద్గీత జయంతిని మనం జరుపుకుంటాం. మరి ఆ గ్రంథంలోని సారాంశమంతా మాకు అర్థం కావటం లేదు, కానీ మా సమస్యను పరిష్కరించుకోవాలంటే ఏదైనా ఒక సులభమైన ఉపాయం ఉన్నదా అంటే, నీకు భగవద్గీత జ్ఞానం ఏది సిద్ధించకపోయినా 2వ అధ్యాయంలోని 7వ శ్లోకం, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యచ్ఛేయస్యాం నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్యేహం షాధిమాం త్వాం ప్రపన్నం అన్న శ్లోకాన్ని స్మరిస్తూ ఆ కృష్ణుణ్ణి నువ్వు ఆశ్రయించగలిగితే నీ సమస్యకు పరిష్కారం తప్పకుండా దొరుకుతుందని పెద్దలు తెలియజేశారు. ఆ శ్లోక అర్థం కూడా అదే. నేను కార్పణ్య దోషంతో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ధర్మ సంకటంలో ఉన్నానయ్యా, నిన్ను గురువుగా స్వీకరిస్తున్నాను, నాకు పరిష్కారాన్ని అందించే బాధ్యత నీదే అని ఆయనను ఆశ్రయిస్తే తప్పక నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కనుక అలాంటి అద్భుతమైన గ్రంథాన్ని అందరూ జ్ఞాపకం చేసుకొని స్మరించి అధ్యయనం చేసి అభ్యుదయాన్ని పొందాలన్న ఆలోచనతో భగవద్గీత జయంతిని మనం జరుపుకుంటాం.